మామ అందరికి నమస్తే. ఈ వీడియో ఎవరినో ఉద్దేశించి తీయట్లేదు, కేవలం కామెడీ పర్పస్. వీడియో లాస్ట్ వరకు చూడండి మామ, మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేయండి మామ. ఏ తాగన్నా ఏం కాదు, మేము తాగుతలేమా? ఏ అద్దురా చోటు, మరి ఏం తాగుతామన్నా? థమ్సాబా? ఏ సుల్లన్న సునీలన్న బీర్ తాగుతాడు మామ. బీర్ తాగాడు, థమ్సాప్ తాగుతారా? ఏ నీకు తెలియదు రేపటి బీర్ తాగుతాడు. అరే సునీల్ అన్న బీర్ తాగర్రా, థమ్సాప్ ఇయ్యు. ఏ లంజోడుగా అన్న బీరే తాగుతాడు. నీకు పూకు తెలుసారా లంజోడుక? అన్న థమ్సాప్ తాగుతాడు. ఈ గండం గంగలో నువ్వు చిల్లర కింద పడ్డాక బిచాలు కొట్టుకున్నట్టు ఏం కొట్టుకుంటారా ఊకే? ఏదో ఒకటి తాగి సత్తగా మీద తాగలేరురా. నేను చెప్పినా అన్న థమ్సాప్ తాగుతారా అని. పిచ్చాలు తెలుసారా నీకు? అన్న బీర్లు తాగుడు స్టార్ట్ చేస్తే ముండబోళ్ళ బట్టలు ఇప్పినట్టు మూతలు ఇప్పుకుంటూనే ఉంటాడు తెల్లారా రాక. మరి బీర్ తాగన్నా కొత్త గోడలు సిగ్గుపడ్డట్టు ఎందుకు సిగ్గుపడుతున్నావు? ఈ తాగుడు గుట్టకోను పసిగాడు సర్పంచ్ కి నామినేషన్ ఎత్తున్నాట గారా. ఆయనకి ఆకు తెలియదు పూకు తెలియదు, గాడు సర్పంచ్ ఏందన్న కొల్లిగాడు. ఆ నామినేషన్ ఎత్తానికి పిచ్చకాయలు ఏంట్రా ఓట్లు? పైసా పోతే పానం పోతుంది మామ. ఆయనకి పీసీల్ అంజుడు గాడు ఆడు వంచుతారా అరా పైసలు? అరే కొల్లి కొమరి గారు ఆడు కూడా ఎత్తాడట్రా సర్పంచ్ కి నామినేషన్. ఆడు సెకండ్ సెటప్ పెట్టిందని మొన్ననే ఆయన పెళ్ళం పెద్ద మనుషుల పంచాయతీ పెట్టిందిగా, వాళ్ళే ముఖం పెట్టుకొని నామినేషన్ ఎత్తాడు మనం దక్కోడు. అరే పొట్టి ఆడు ఇప్పుడు సెకండ్ సెటప్ దగ్గరనే ఉంటుండ్రా. మామ మనం మనకి సపోర్ట్ చేస్తే రోజు ఈ నైట్ షార్ట్ అయ్యచ్చు. ఆంటీని ఏమంటావురా? ఆ కొల్లి కొమరి గారిని గుద్దలో తనదంతాడు. మన పట్నం పూకేష్ గాడు ఆడు కూడా ఎత్తాడట్రా సర్పంచ్ కి నామినేషన్. ఆయనకి మన ఊరు గురించి పిచ్చాలు తెలుసారా? ఆడు పోయి పట్నంలో అంటాడు. ఆయన దగ్గర పైసలు ఊలాడుతున్నాయని ఎలక్షన్ లో పైసలని దిగ పెట్టుకొని బట్టలు నింపుకున్నా గెలవడు మా వాడు. ఉదలో చదువుకొని ఊర్లో మంచి పనులు చేసేటోనే గెలిపియాలరా ఈసారి. సుల్లన్న అదే సునీల్ అన్న, మన ఊర్లో అందరు బీడి బిచ్చం కళ్ళు దొరగాలే, సందు దొరికితే దెంగుతారు బొడ్డు దాకా. అవునన్నా, ఊరికి వచ్చిన ఫండ్స్ గ్రామ పంచాయతీకి వచ్చిన పైసలన్నీ దెంగుతారు. సునీల్ అన్న ఈసారి నువ్వు ఊడేయన్నా సర్పంచ్ నామినేషన్. అవునన్నా, నువ్వు నామినేషన్ అయ్యో, తర్వాత సంగతి మేము చూసుకుంటాం. మీరు అన్న అన్న అనుకుంటేనే అన్న గుద్ద కిందకే నీళ్ళు ఎత్తారా. మీ మాటలు ఇట్లుంటే నిండా మునుగుడే. ఏం తెలియని ఎర్రిపుగ్గాల నామినేషన్ అయ్యాంగా నువ్వు వేయకపోతే మా ఇజ్జత్ మంటలు కలుతుంది అన్న. అమ్మతోడు నువ్వు మాతో నుండి మా ఇజ్జత్ తీసి దెంగుతున్నావేందన్నా? ఏక పాలిటిక్స్ మనకెందుకురా చోటు? అంటే నువ్వు మొగనివి కాదా? నీకు లేస్తలేదా? అరే సుల్లన్నకు అదే సునీల్ అన్నకు సుల్లి లేవదిరా. అవునా అన్న, లేవదా నీకు? అరే చోటు లేవదిరా అన్నకు. నిజమా అన్న, లేవదా నీకు? ఓసారి ఇప్పుకొని అంగవాడు రాలేతో లేవదా చూడును మరి. మీతో ఉంటే గిదే లంజగోళం రా, ఎప్పుడు గుద్దల పుల్ల పెట్టుకుంటూ గెలుకుతారు. అంతే నీ బతుకు. ఈ బతికినందుకు ఏదో ఒకటి సాధించి దెంగాలన్నా. ఇంట్లో తినుకుంటావా అంటే ఈ సమాజంలో దెంగది. సరేరా ఇప్పుడు ఏం చేద్దాం అంటావు మరి? ఏమనుడేందన్న, సర్పంచ్ నామినేషన్ అయ్యి నువ్వు ముందట పడ్డాను మూతి పనులు ఇరుగుతాయి. మీరెత్తేంద్ర నామినేషన్? మేము అడిగితే చేతులు ఉచ్చ కూడా పోయారు, ఇంకోట్లు ఎత్తారా? నేను వేయన్నా, మేము చూసుకుంటాం మొత్తం. సార్ ఎట్లయితే అట్లా రా చోటు, సర్పంచ్ నామినేషన్ వేసుడే. The next day. నామినేషన్ అయితే వేసినాం కానీ గెలుతామంటావారా మనం? ఇక్కడికి ముచ్చట్లు దెంగదానికి వెళ్తాం అన్న, పోయి ప్రచారం చేద్దాం పా. ప్రచారానికి మనం ముగ్గురం పోతాం, మన కుక్క కూడా దేకదు ఊర్లే. అరే మన యూత్ పోరాళ్ళందరినీ రమ్మని చెప్పురా తొందర. వాళ్ళు రారన్నా? వీళ్ళురా వస్తారు. అయ్యో అట్లా కదన్నా, వాళ్ళు రారు లంజడుకులు. అరే సునీల్ అన్న ప్రచారానికి వెళ్తానని చెప్పురా, వాళ్ళే వస్తారు. తాగిపిస్తా అంటేనే వేస్తారన్న వాళ్ళు, తాగోతులు లంజడుకులు. అమ్మతోడు అరే పొట్టి ఇప్పటి నుండి తాగుడు మోపి అయితే బిచాల బతుకైతుందిరా నాది. మంది సోమవారం మన అయితే మంగళవారం. పోయినసారి పట్టేసి నామినేషన్ అయితే ఎట్లా చేసినావన్నా అన్ని తాగి పిచ్చారా పిచ్చ గోమారు పట్టినట్టు పట్టుకున్నావు. అరే అట్లా కాదురా, మనతాను ఇప్పుడు బడ్జెట్ తక్కువ ఉంది కారా. పీనుగుల దుబ్బ వినో ఎకరం అమ్మన్నా ఏమైతుంది? కుక్క లెక్కల ఆట కాడ కూడా అర్ధ ఎకరం ఉంది కా అన్న అమ్మిదెంగు. భూమంతా దెంగ పెట్టుకున్నాక గెలవకపోతే గుద్దల తువాను ఉంచుతారు మా వాళ్ళు. మమ్మల్ని ఇంకా తక్కువ అంచనా ఎత్తానమన్నా నువ్వు ఫస్ట్ భూమంతా అమ్మిదానికి పైసలు చేతిలో పట్టుకో, ఎట్లా గెలవో మేము చూస్తాం. గంతే మామ ఈసారి సుల్లన్నను అదే సునీల్ అన్నను సర్పంచ్ చేసుడే. అరే మీరు పోయి మన యూత్ పోరాళ్ళందరినీ జామ అయిపోర్రా, భూ అంతా అమ్మిదానికి పైసలు తీసుకొస్తా. పోరాళ్ళందరినీ మేము తీసుకొస్తాం అన్న. ప్రచారం చేయడానికి కార్లో పోదాం, ఫోన్ పే కొట్టు, కార్ కిరాయి తీసుకొస్తాం. అరే మన ఊర్లో ప్రచారానికి ఇంకా కార్ ఎందుకురా మళ్ళా? సర్పంచ్ లో ప్రచారం అంటే ఎట్లుండాలన్నా? ఆగం అంగడి గుత్త ర్యాంప్ ఉండాలి. నువ్వు గుద్ద మూసుకొని ఫోన్ పే తెంగనా పైసలు. A few minutes later. మా అన్నం పెట్టి తొందర. మీ సునీల్ అన్న అదే మీ కాబోయే సర్పంచ్ పెట్టలేదారా అన్నం? నేను ఆగే డాడీ, మా అన్నం పెట్టు. కొద్దరినట్టు ఏం ఓరుతావురా? అంతగానే ఎగిరితాం ఏముంది దొరకు. సునీల్ అన్నతో ప్రచారం కోతున్నాం ఊర్లకు. మీరు ప్రచారానికి పోతే ఎవడెత్తారా ఓట్లు?
నీకు ఆకు తెలియదు పూకు తెలియదు ఓట్లేస్తారా ఎప్పుడు ఎప్పుడు శాపదార్థాలు పెట్టుడే నోట్ల నుంచి ఒక్క మంచి మాట రాదు అన్న డాడీ. అన్న అన్న అనుకుంటాను గుద్దెంబడి తిరుగుతారు కానీ అన్న ఎవరు దేకుతారా ఊర్లే ఊర్లో ఎవరికైనా సాయం చేసిండు రాడు పైసా పోతే పానం పోతుంది అంది పీసినారులు అందుకు రాడు ఏ ఈసారి ఊర్లో అందరికి పొక్క వాళ్ళగా తాగిపించుడేనే డాడీ. తాగినోనికి తాగినంత తిన్నోనికి తిన్నంత. దెంగి తిని తాగి గుద్ద విన్నుండి అంటారు రిటర్న్ సునీల్ గాడు ఏదో బొమ్మలాట అనుకుంటుండారా సర్పంచ్ అంటే ఏదైనా తేడా వస్తే అంగబెట్టి గుద్దల నుంచి చేతి తీస్తారు నేను కూడా రావే డాడీ ప్రచారానికి పోదాం. ఆ గుద్ద ఆకిలోడు గెలవర్రా మధ్యలో మణించేది పోతది మొన్న దసరకు గుద్దలు కదా ఉప సర్పంచ్ పిల్లం కొంగు పట్టుకొని పొట్టు కొట్టిరు ఊరందరు చూడంగా. అయ్యో అట్లా కాదే డాడీ సునీల్ అన్న కాలు జారింది కింద పడంగా కొంగు పట్టుకున్నాడు ఇగ్గిరని పోటు కొట్టిరు పాప. మొన్న బోనాల రోజు సిగరెట్లు ఉద్దరియలేదని ఆంటీని ఐడి ఇంపిండు పోలీసు వాళ్ళు వచ్చి సునీల్ గారిని గుద్ద వాళ్ళెంగిరు వాడలా ఎట్లాంటి వాని కోట్లు ఎవరు ఎత్తారా మీలాంటి ఎరిపుకోలు తప్ప. ఏ ఈసారి ఊడే డాడీ సునీల్ అన్నని సర్పంచ్ చేస్తాం. పిల్లాదులు కూడా వీగలేరు గుద్ద మూసుకొని ఇంట్లోనే ఉండు. పిల్లాదులు కాదు డాడీ ఊరు చూపిస్తాం డాడీ బ్రో. ఏం తెలియని షాప్ ఎగిరి గాళ్ళకి అద్దం తెంగిందట గుద్ద మూసుకొని ఇంట్లోనే ఉండు బయటకు పోతే కాలు గుద్దలకు ఇరగ తెంగుతా. A few moments later. అరే పొట్టి ఫస్ట్ మా ఆంటోళ్ళ ఇంటికి పోదాం పారా ప్రచారానికి. ఏ దెంగ ఫస్ట్ మా పిల్లల ఇంటికాడ నుండే స్టార్ట్ చేద్దాం రా ప్రచారం. అరే నేను చెప్పేది నువ్వు ఆంటోళ్ళ ఇంటికాడికి పోదాం పా. ఏ అద్దురా ఫస్ట్ మా పిల్లల ఇంటికి పోదాం. ఏ ఎటో ఓకే పోదాం పారా తొందర మనం పోయే వారికి బిచ్చపాలు ఎత్తిపోతుంది మళ్ళా. అరే మా పిల్లల ఇంటికి పోదాం మరి. అరే పొట్టి ఫస్ట్ మా ఆంటోళ్ళ ఇంటికే పోదాం రా ఎందుకురా ఆంటీ మో లేకపోతే మనిషికి ఒకసారి షార్ట్ వేసేద్దామా. ఆంటీని షార్టేజ్ రా అయితే ఆంటోళ్ళ ఇంటికి పోదాం పారా ఫస్ట్. ఆ బాపు ఈసారి సర్పంచ్ కి మన సునీల్ అన్న నేను నిలబెట్టినాం మీరే ఓట్లేసి గెలిపియాలి. సరే గాని ఏ పార్టీ రా మీది అమ్మతోడు అన్న మనది ఏ పార్టీనే. ఓరి గుడ్డి దెబ్బల ముఖం బాడుగా మనది పాలపిట్ట పార్టీరా. బాపు ఇన్ని రోజులు మన ఊరికి ఏదన్నా ఒకటి చేసి దెంగాలనుకున్న అవకాశం ఇప్పుడు వచ్చింది మీరు అందరు ఓట్లేసి నన్ను గెలిపించి దెంగాలి. ఓట్లేసి దెంగుతాం గానీ మాకేం ఇస్తావురా సునీలు. ఆ చేతులు తుచ్చబోతాడు తాగు. అదే కోటరిత్తం తాగు అంటుండు పొట్టిలంజుడుగా గుద్ద మూసుకోరా. కోటరేనా స్టఫ్ కేం లేదారా మరి. స్టఫ్ మేక గొద్దలు ఇస్తాం తిను. అదే మంచిరి ఇస్తాం తిను అంటుండే బాపు. ఎందుకురా గుద్దలు ఎలివేటికి వెలుకుతావు గిట్ల అయితే పిచ్చలు కూడా ఇయ్యర్రా ఓట్లు. మీ ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి గానే బాపు అవన్నీ మనకే పడాలి మీకు దండం పెడతానా. దండం పెట్టుడు కాదే బాపు మీకు గుద్ద కూడా కడుగుతాడు మా సునీల్ అన్న. బీరు బిర్యానీనా పైసలు పంచుతలేవా రా సునీలు. ఏ పంచడే మీ బొంద వినో 1000 రూపాయలు మా పెడతాం తీ. అరే లంచడుకా నువ్వు దెంగైరా ఇన్నుండి. ఆంటీ ఈసారి సర్పంచ్ గా నిలబడ్డా మీ ఓట్లు నాకే వేయాలి. అయ్యో ఆంటీ ఈసారి నన్ను గెలిపియ్యి మీ సమస్యలన్నీ తీరుతా. నన్ను గెలిపియ్యరా ఆంటీ రోడ్లు వేపిస్తాం. తెలిసినాక ఏపిస్తాడా అండి ఫస్ట్ అయితే ఓట్లు లేరు మీరు. గెలిచినాక మీ ఇంటికాడ బోర్ వేపిస్తాం ఆంటీ పాలపీట గుర్తుకే ఓటేయ్యి. ఆంటీ మేము గెలిస్తే సరే మన ఊరు రాతలు మారుతాయి. అవునా అండి ఊరు నమ్మి దెంగుతాం. లేకిలంజడుక గుద్ద మూసుకోరా. ఓకే అంటే నైట్ వస్తాం అంటే ఏమంటావు. అదే నైట్ వచ్చి మంచుతాం ఆంటీ పైసలు. ఎందుకంటే ఫస్ట్ నైట్ కా ఎందుకురా గుద్దలు ఎలివేటికి వెలుగుతావు. 1 hour later. అన్న మనోళ్ళు తాగిపోయమంటారు బీర్లు. అరే మనం ఇప్పుడే ప్రచారం స్టార్ట్ చేసినాం కారా ఇప్పుడే తాగుడేంద్రా బీర్లు. అన్న లంచోడుకులు ఇంటలేరన్న తాగిపిస్తేనే మాత్రం అంటారు ప్రచారానికి. ఏ ఫోన్ పే దెంగన్నా బీర్లు తీసుకొస్తా. అరే తాగేవడన్నా ప్రచారానికి పోతాడు ఆరా పొట్టి ఎందుకురా ఇట్లా పానం దెంగుతారు. అన్న మనల గురించి నీకు ఇంకా తెలియదన్న తాగినాక బట్టలు ఇంపుకుంటారు. ప్రచారం మధ్యలో అవుతే ఇట్లా రా గండం గంగలవోను. తమ్మి నమస్తే. తమ్మి నేను సర్పంచ్ పోటీ చేస్తున్నా నీ ఓటు నాకే వేయాలి. దొడ్డికి వంగ కూడా ప్రచారం ఏందిరా ఇర్రిపుక. తమ్మి మీకు ఏం సమస్యలు ఉన్నా చెప్పు తమ్మి ఇప్పుడే వేసి దెంగుదాం. ఏం లేదన్న మీరు వెళ్ళండి అన్న నేను దొడ్డికి పోతానా. దొడ్డికి ఇట్లా గట్టిగా చెప్పురా అన్న హెల్ప్ చేస్తాడు. అరే చెప్పు మామ నీళ్లు వచ్చి గుద్దగడుగు అన్న అడుగుతాడు మా సునీల్ అన్న. తమ్మి మర్చిపోకు మనది పాలపిట్ట గుర్తు ఈ ఓటు మనకే పడాలి. అరే మామ సునీల్ అన్న గెలిచిండు అనుకో మనం గుద్దలుగా తాగేమన్నా కొట్టినా కూడా స్టేషన్ లకు వచ్చి మాట్లాడతాడు ఏమంటావురా. అరే నీ పిల్లని లేపకపోగా కూడా హెల్ప్ చేస్తారా మన సునీల్ అన్న.
అన్న దోమ కొట్టి పిర్ర దురద పెడుతుంది గోకవానే ఏక పిర్రనే గారా గోకుతాడు మన సునీల్ అన్న గోకుతాడు మామ బామ్మ ఈసారి సర్పంచ్ కి మన సుల్లన్న అదే సునీల్ అన్న నెలలో పెట్టినాం నీ ఓటు మన పాలపీట గుర్తుకే వేయాలి సరే నీకు నెల నెల పింఛన్ వస్తుందా బామ్మ అత్తలేదు నాకు పింఛను అవ్వ నిన్ననే గానీ లైన్ లో లొల్లి దెంగి ఫస్ట్ నువ్వే తీసుకున్నావు పింఛను మళ్ళీ పింఛన్ అత్తలేదు అంటున్నావా బామ్మ నీకేం సమస్యలు ఉన్నా నాకు చెప్పు నేను తీరుస్తాను ఈ సమస్యలన్నీ అన్న ఓటత్తదే ఓకే చెప్పు తీరుస్తాను తీరుతా ఏం సమస్య ఉంది నీకు ఏం మాట్లాడుతున్నావు బామ్మ గుడ్లు గుద్దలకు జారినాయి అన్న ఓటు మనకే ఎత్తదట పెళ్లి చేసుకో అరే చోటు ఇక్కడ నుంచి దెంగేద్దాం పారా తొందర ఏంది దెంగేసేది పాలిటిక్స్ లో ఇవన్నీ కామన్ అన్న నువ్వు బామ్మని పెళ్లి చేసుకో అన్న తొందర అరే ఓ 2 దండాలు తీసుకురారా అరే రే ఓటు కోసం పెళ్లి చేసి దెంగిర్రేంద్రా మీ జాతి దెంగ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై గైస్